హాయ్ ఫ్రెండ్స్, ప్రేమతో మీ ఉమ్మకి స్వాగతం. శ్రావణ మాసం వచ్చేసింది. అందరూ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి సమకూర్చుకుంటూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవి ఆహ్వానం కోసం, అనుగ్రహం కోసం పూజలు చేస్తూ ఉంటారు. అలాగే శుక్రవారం పూజలో ముఖ్యమైనది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఐశ్వర్య దీపం పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట ఉన్నట్టే. అటువంటి ఐశ్వర్య దీపం ఎలా పెట్టుకోవాలి, దానికి ఏమేమి సామాన్లు కావాలి, దీపం పెట్టడానికి ఏ నియమాలు పాటించాలి, ఏ సమయంలో పెట్టుకోవాలి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఐశ్వర్య దీపాన్ని ఉప్పు దీపం అని కూడా అంటారు. దానికోసం కొత్తగా ఉండే ఉప్పు ప్యాకెట్ తీసుకోవాలి. ఆల్రెడీ ఇంట్లో వాడే ఉప్పుని వాడకూడదు. దాని తర్వాత పూజకు కావాల్సిన పువ్వులు, పూజలో ఎక్కువగా పసుపులు, ఎరుపు పూలు వాడుకోవాలి, లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి. దాని తర్వాత దీపం పెట్టుకోవడానికి కొత్తవి కుందులు తీసుకోవాలి. మట్టి ప్రమిదలైతే శుభకరం. ఒక పెద్ద ప్రమిద, 2 చిన్న ప్రమిదలు కొత్తవే వాడుకోవాలి. దాని తర్వాత ప్రమిదలకి, పీఠానికి అలంకరించుకోవడానికి పసుపు, నీళ్లు, ఇటువంటి సామాగ్రిని అంతా మనం ముందుగానే సమకూర్చుకోవాలి. ప్రత్యేకమైన పూజల్లో, వ్రతాలలో దీపం పెట్టుకోవడానికి ఆవు నెయ్యి అయితే శుభకరం. దీపం తర్వాత తాంబూలం సమర్పించడం కోసం ఆకు, ఒక్క, అరటిపళ్ళు. మొదటిసారిగా ఇలా ఐశ్వర్య దీపం పెట్టుకోవడానికి కొత్త కుందులు వాడుకోవాలి. దాని తర్వాత ప్రతి శుక్రవారం వాటిని శుద్ధి చేసుకొని పసుపు పూసుకొని వాడుకోవచ్చు. ఇలాంటి పూజ సామాగ్రిని అంతా మనం ముందుగానే సిద్ధం చేసుకోవాలి. మనం దీపం ఏ ప్రదేశంలో పెట్టాలి అనుకుంటున్నామో ముందుగా ఆ ప్రదేశాన్ని అంతటిని పసుపుతో శుద్ధి చేసుకోవాలి. పూజ గదిలో దీపం పెట్టుకునే అంత ప్లేస్ ఉంది, పెట్టుకోగలము అనుకుంటే అక్కడే ఇలా చేసుకోవచ్చు. లేదు ప్రత్యేకమైన ప్రదేశంలో చేయాలి అనుకున్నప్పుడు ఒక పీఠం ఏర్పాటు చేసుకుని దాని మీద పసుపు రాసి శుద్ధి చేసుకున్న తర్వాత మనం ఆ ప్రదేశంలో దీపాన్ని పెట్టుకోవాలి. అంతేకాకుండా ఇలా పసుపుని సిద్ధం చేసుకున్న తర్వాత మనం దీపం పెట్టాలి అనుకున్న కుందుల్ని కూడా పసుపుతో అలంకరించుకోవాలి. కుందుల్ని తెచ్చుకొని ముందుగానే శుభ్రం చేసి పెట్టుకొని దానికి దీపం పెట్టేటప్పుడు ఇలా పసుపుని మొత్తం పూసుకోవాలి. ఎక్కడ పొడ కానీ తడి కానీ లేకుండా కుందులు మొత్తాన్ని పసుపుతో మనం శుద్ధి చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఈ కుందులకి కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి. పెద్ద కుందులో ఒకదానికి మొత్తానికి పసుపు పూసి బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. దాని తర్వాత మన చిన్న ప్రమిదలు తెచ్చుకున్నాం కదా, వాటిలో ఒకదానికి మాత్రమే పసుపు పూసి ఇలా కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకొని పక్కన ఉంచుకోవాలి. దీని తర్వాత మనం దీపం పెట్టదలుచుకున్న ప్రదేశాన్ని కానీ పీఠాన్ని కానీ పసుపుతోటి అలంకరించుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ముందుగా ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని పసుపుతో శుద్ధి చేసి అమ్మవారికి ప్రీతికరమైన అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారు సముద్ర గర్భంలో పుట్టినారు. తామర పువ్వు అంటే అష్టదళ పద్మం కూడా సముద్ర గర్భంలో పుట్టింది కాబట్టి అమ్మగారికి ఎంతో ప్రీతికరమైన అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని మనం ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత అక్కడ మనం ఐశ్వర్య దీపం పెట్టుకోవాలి. ఈ ఐశ్వర్య దీపాన్ని మనం నియమంగా, నిష్టగా మనం సంకల్పం చెప్పుకొని ఇన్ని వారాలు ఈ దీపం పెట్టుకోవాలి అని సంకల్పం తీసుకుని చేసుకోవచ్చు. అలా ఓపిక లేదు అనుకున్న వాళ్ళు ఈ శ్రావణ మాసం శుక్రవారాల్లో ఇలా దీపం పెట్టుకోవచ్చు. లేదు మేము చేసుకోగలం, మాకు ఓపిక ఉంది అనుకుంటే ప్రతి శుక్రవారం కూడా ఇలా ఐశ్వర్య దీపం పెట్టుకోవచ్చు. ఇలా పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ముందుగా పసుపుతో పూసుకొని సిద్ధం చేసుకున్న పెద్ద ప్రమిదని పెట్టుకొని దానిలో మనం కొత్తగా తెచ్చుకున్న ఉప్పును మాత్రం పోసుకోవాలి. ఇంట్లో వాడుకున్న ఉప్పునైతే అసలు ఉపయోగించకూడదు. మొదటగా ఉపయోగించేటప్పుడు మాత్రం కొత్త ప్యాకెట్ తెచ్చుకొని దాన్ని మళ్ళీ వంటగదిలో వాడుకోకుండా పూజ గదిలో అలా ఉంచుకొని దాన్ని పూజ గదిలోనే ఉంచుకొని ప్రతి వారం కూడా ఆ ఉప్పుని వాడుకోవచ్చు. ఇలా ఉప్పు పోసి కుండీ నిండగా దాని మీద మనం పసుపు రాసిన చిన్న కుందను ఒకటి ఉంచి దాని మీద మనం దీపం పెట్టాలి అనుకున్న ప్రమిదను ఉంచి
మనం దీపానికి ఏ నూనె అయితే వాడతామో ఆ నూనె వాడుకోవాలి. మా ఇంట్లో నేను ఇటువంటి ప్రత్యేకమైన పూజలు దీపాలు అలాంటప్పుడు మాత్రం ఆవు నెయ్యినే ఉపయోగిస్తాను. ఆవు నెయ్యి పూజకైతే చాలా శ్రేష్టం, శుభకరం కూడా. లేదు అంటే నువ్వుల నూనెని వాడుకోవచ్చు. ముందుగా నూనె పోసి వత్తి వేసి దాని తర్వాత ఒత్తిని ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. దీపం పెట్టేటప్పుడు దీపంలో కాసింత పచ్చకర్పూరం వేస్తే మనం చేసిన నైవేద్యం ఖచ్చితంగా ఆ భగవంతునికి అర్పితం అవుతాయి అంటారు పెద్దలు. దానికోసం దీపంలో కాసింత పచ్చకర్పూరం వేయాలి. దీపానికి కూడా పూలు, అక్షతలు, పసుపు, కుంకుమతోటి మనం అలంకరించుకోవాలి. దీపం అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఖచ్చితంగా మనం దీపాన్ని అలంకరించుకోవాలి. దీని తర్వాత మనం దీపంలో కాసింత పచ్చకర్పూరం వేసి దీపపు కుందిని పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ఐశ్వర్య దీపాన్ని ఏకహారతితో కానీ లేదా అగరబత్తితో కానీ వెలిగించుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అమ్మవారికి నివేదనగా తాంబూలం సమర్పించి మనం అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం ఇలా అమ్మవారి స్తోత్రాలు చెప్పుకొని మన పూజని పూర్తి చేసుకొని హారతి ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఐశ్వర్య దీపం శుక్రవారం రోజు పెట్టుకోవాలి. ఇలా పూర్తి అయిన తర్వాత శనివారం రోజు మరుసటి రోజు ఉదయాన్నే ఈ ఉప్పునంతటినీ తీసి నీళ్ళల్లో కలిపి పూల మొక్కల్లో కానీ వేయాలి, లేదంటే ఎవరి తొక్కని ప్రదేశంలో వేసుకోవాలి. ఇలా ప్రతి శుక్రవారం ఐశ్వర్య దీపం పెట్టుకోవచ్చు. ఓపిక లేని వాళ్ళు, కుదరని వాళ్ళు 3 వారాలు 5 వారాలు ఇలా సంకల్పం చెప్పుకొని మనం దీపాన్ని పెట్టుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో మీ అందరూ కూడా మీ ఇంట్లో ఇలా ఒక ఐశ్వర్య దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని పూజ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.